ఏ మనిషి అయినా ఉన్నత స్థానానికి ఎదగటానికి గురువు మార్గదర్శి చాలా అవసరం అని పెద్దలు చెప్పారు, పురాణాలు చెప్పాయి. ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం నాగార్జున రూపంలో కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. గురువు మార్గదర్శి మూలంగా ఉపయోగం ఏమిటి అంటే, వాళ్ళు ఆల్రెడీ ఓ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసి ఉంటారు వాళ్ళ జీవన ప్రయాణంలో. కొత్తగా జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ అనుభవాల్ని పాఠాలుగా చేసి చెప్తారు. ఇది ఆరంభం వెళ్తున్నావు, పలానా చోట గోతులు ఉంటాయి, పలానా చోట ఆగు, పలానా చోట రెస్ట్ తీసుకో, పలానా చోట తిను, మళ్ళీ ఇలా ప్రయాణం మొదలుపెట్టు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అలాంటి సపోర్ట్ లేని వాళ్ళు గోతుల్లో పడి లేచి నేర్చుకుని ముందలకు రావాల్సి ఉంటది. అదే ఓ మంచి వ్యక్తి మార్గదర్శకత్వంలో కష్టపడుతున్న వాళ్ళకి కొంచెం తొందరగా లక్ష్యం సాధ్యం అవుద్ది. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇదే డిఫరెన్స్. కష్టపడటం మాత్రం ఈక్వలే. కింగ్ నాగార్జున ప్రొఫెషనల్ యాక్టరే కాదు, ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ కూడా. తన అనుభవాల్ని రంగరించి ఇద్దరు కొడుకులకి చాలా బ్రహ్మాండమైన కెరియర్ ని కట్టబెట్టడానికి సూపర్ కేరింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ మూవీస్ గురించి నాగార్జున చేస్తున్న కసరత్తు ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందని ఇండస్ట్రీలో పెద్దలు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఈ మధ్య వరకు అఖిల్ కి, నాగ చైతన్యకి నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఇద్దరు కూడా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో వాళ్ళిద్దరు కెరియర్లకి గ్రాండ్ బ్రేక్ ఇవ్వడం కోసం నాగార్జున అనే పూనుకున్నారని తెలుస్తుంది. నాగ చైతన్య సొగ్గాడే చిన్ననాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది. అఖిల్ మనం విక్రమ్ కుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య వినపడిన వార్తలను బట్టి చూస్తే ఈ రెండు సినిమాలు ఇప్పటికే మొదలవ్వాలి. కానీ స్క్రిప్ట్ విషయంగా నాగార్జున కాంప్రమైజ్ అవ్వట్లేదట. అఖిల్ విక్రమ్ కుమార్ సినిమా విషయానికి వస్తే ముందు అనుకున్న కథనే మార్చేసి కొత్త కథ రాయమన్నారట. దాంతో సినిమా కోసం ముందే ఫిక్స్ చేసుకున్న రెహమాన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ తో అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని కొత్త కథ మీద ఎక్సర్సైజ్ మొదలు పెట్టారంట విక్రమ్ కుమార్. అలానే నాగ చైతన్య, కళ్యాణ్ కృష్ణ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మార్పుల్ని డిమాండ్ చేస్తున్నారంట కింగ్. ఇలాంటి కేరింగ్ నాగార్జున నుండి అవసరం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది హీరోలు మంచి కాంబినేషన్స్, కథలు ఎంచుకుని చకచక ఎదిగిపోతున్నారు. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా అఖిల్, నాగ చైతన్య కొంచెం వెనకబడి ఉండటం కింగ్ ని ఆలోచనలో పడేసి ఉంటది అనుకోవచ్చు. చూద్దాం సోగ్గాడు బంగారాజు తన క్యాలిక్యులేషన్స్ తో ఇద్దరు కొడుకులకి ఎలాంటి బ్రేక్ ఇస్తారో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.